అఖిల భారత పద్మశాలి యువజన సంఘం వీరి తరపున పద్మశాలి సమాజం యొక్క కులదైవం ఆరాధ్య దైవం ఇలవేల్ పైన చిరంజీవి మార్కండేయ మహాముని వీరి రథోత్సవం వేడుక రక్షాబంధనం మరియు నూలు పున్నమి సందర్భంగా శ్రీ మార్కండేయ మహాముని వీరి భవ్యమైన చిత్రకృతి అమర్చడం జరుగుతూ ఉంది। ఈ చిత్రకృతి ద్వారా విశ్వ విక్రమం చేసే పనులు పద్మశాలి సమాజం వారి ఆ స్వామి వారి ఆశీర్వాదంతో జరుగుతూ ఉన్నది। ఈ యొక్క అభిమానాస్పదమైన ఉపక్రమం ఆగస్టు 8 నుండి ఆగస్టు 11, 2025 ఈ సమయంలో కుచన్ప్రశాల ఇక్కడి 1.5 ఎకరంలో పద్మశాలి సమాజం యొక్క ఆరాధ్య దైవమైన శ్రీ మార్కండేయ మహాముని వీరిది భవ్యమైన చిత్రకృతి అమర్చడం జరుగుతూ ఉంది। ఈ అద్వితీయమైన చిత్రకృతి మాధ్యమం నుండి ఒక అనోఖమైన విశ్వ విక్రమం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు అఖిల భారత పద్మశాలి యువజన సంఘం ఈ యొక్క అధ్యక్షులు శ్రీనివాస్ సంఘ వీరు విలేకరి సమావేశంలో ఈ వివరాన్ని తెలిపారు। ఈ విలేకరి సమావేశానికి పద్మశాలి జ్ఞాతి సంస్థ యొక్క అధ్యక్షులు సురేష్ పల్మారి, మహారాష్ట్ర పద్మశాలి సంఘం యొక్క అధ్యక్షులు భూపతి కమటం, సచివ్ ఇందాపురే, యువక్ సంఘటన యొక్క అధ్యక్షులు శేఖర్ కట్కం, అఖిల్ భారత్ పద్మశాలి యువజన సంఘం జనరల్ సెక్రటరీ మహేష్ జిందం వీరి హాజరు ఉండేను। ఈ యొక్క వేడుక అఖిల భారత పద్మశాలి సంఘం సంలగ్నిత్ మహారాష్ట్ర పద్మశాలి సంఘం, పశ్చిమ మహారాష్ట్ర పద్మశాలి సంఘం, సోలాపూర్ పద్మశాలి జ్ఞాతి సంస్థ, సోలాపూర్ పద్మశాలి యువక్ సంఘటన, పద్మశాలి శిక్షణ సంస్థ వీరి సహకారంతో ఇక్కడ నెరవేర్చడం జరుగుతూ ఉంది। ఈ సందర్భంలో ఇక్కడ సాముదాయిక మహామృత్యుంజయ మంత్ర పఠనం, లోక కళ్యాణార్థం మహామృత్యుంజయ హోమం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వీరిచే సామూహిక రుద్రపూజ మరియు భక్తి సంగీత రజని, భరతనాట్యం నృత్యావిష్కారం, సామూహిక మహిళా కుంకుమార్చన, భజన సంధ్య, మహాఆరతి మొదలగు ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల ఏర్పాటు ఇక్కడ చేయడం జరిగింది। ఆగస్టు 8వ తేదీన ఈ భవ్యమైన మార్కండేయ మహాముని చిత్రకృతి ప్రారంభోత్సవం వేడుక తెలంగాణ పద్మశాలి సమాజం యొక్క మార్గదర్శకులు మరియు ప్రేరణా స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్ సర్కార్ ప్రధాన సచివ్ నరహరి పరికిపండ్ల, అఖిల భారత పద్మశాలి సంఘం యొక్క అధ్యక్షులు కందగట్ల స్వామి, పేరు ప్రఖ్యాతలు పొందిన అభినేత మరియు జనసేవ పార్టీ ప్రచార సమితి యొక్క అధ్యక్షులు ఆర్కే సాగర్ మరియు అఖిల భారత పద్మశాలి యువజన సంఘం యొక్క పదాధికారులు అలాగే పద్మశాలి సమాజ బాంధవుల ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవ వేడుక జరగనున్నది। ఈ భవ్య దివ్యమైన కార్యక్రమం ఆగస్టు 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు కుచన్ప్రశాల ప్రాంగణంలో ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది। ఈ యొక్క ఉపక్రమం పద్మశాలి సమాజం వారి ఆత్మ సన్మానం, సంస్కృతి మరియు ఐక్యత వీటికి ప్రతీకగా నిలబడనుంది। శ్రీ మార్కండేయ మహాముని వారి ఈ భవ్యమైన చిత్రకృతి చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, సమాజ బాంధవులు, భక్తులు హాజరు కావాలంటూ ఈ సమయంలో శ్రీనివాస్ సంఘ, సురేష్ పల్మారి, భూపతి కమటం వీరు తెలిపారు। భవ్యంగా జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీరంతా ఆహ్వానితులే। अखिल भारत पद्मशाली युवजन संगम व तसेच महाराष्ट्र राज्य पद्मशाली संगम व पद्मशाली ज्ञाती संस्था तसेच पद्मशाली युवक संघटना व पद्मशाली शिक्षण संस्था अशा सर्व संघटनेने मिळून समाजातील सर्व समाज बांधव एकत्रित घेऊन हे आपला घरचं सण असल्यासारखं या सणानिमित्त आम्ही आमचे भगवान प्रभू श्री मार्कंडेय महामुनी महाराजांची चित्रकृती आम्ही काढलेली आहे। ते 1.5 एकरमध्ये आहे। आम्ही हे उपक्रम विश्वविक्रम नोंद होण्यासाठी पद्मशाली समाजाचे कुलदैवत श्री मार्कंडेय महामुनींचा हा चित्रकृती वर्ल्ड रेकॉर्डमध्ये नाव नोंदण्याचा प्रयत्न करत आहोत। आणि एवढं मोठं भव्य दिव्य समाजातील प्रत्येक नागरिकाला आपल्या देवाचं दोन्ही डोळ्यानं एवढे भव्य दर्शन घेऊन मन आनंदित झाला पाहिजे। तसेच इथे आम्ही त्या दुसऱ्या 9 तारखेला या कार्यक्रमाला प्रिन्सिपल सेक्रेटरी भोपाळचे नरहरी परिकिपंडला साहेब आणि तसेच आरके राहुल सागर आरके सागर हे हिरो आहेत, फिल्मी हिरो आहेत। तसेच जनसेनाचे मेन कॅम्पेनिंग
जनसेना पक्षाचे मेन कॅम्पेनिंगचे सर्व लीडर त्यांच्याचकडे आहे आणि आमचे ऑल इंडियाचे अध्यक्ष अशा भारतातून विविध प्रांतातून प्रतिष्ठित व्यक्ती व सामाजिक क्षेत्रातील सगळेजण आवर्जून सोलापुरात उपस्थित राहणार आहेत. नमस्कार. अखिल भारत पद्मशाली युवजन संगम व महाराष्ट्र पद्मशाली संगम, ज्ञाती संस्था व युवक संघटना, शिक्षण संस्था असे आम्ही सगळे मिळून सोलापुरातील सर्व समाज बांधवाच्या वतीने मार्कंडेय महामुनींचा 1.5 एकरमध्ये छायाचित्र केलेलं आहे आणि त्या दिवशी भरतनाट्यम, रुद्राभिषेक, महामृत्युंजय पाटण असे विविध कार्यक्रम आम्ही ठेवलेले आहोत आणि या कार्यक्रमासाठी आम्ही आमंत्रण म्हणून मार्कंडेय प्रभूंच्या चरणी आम्ही पत्रिका ठेवणार आहोत. हे पूर्ण सोलापूरला आमंत्रण केल्यासारखं आमच्या मार्कंडेय महाराजांच्या चरणी पत्रिका ठेवतो. प्रत्येक नागरिकाला कार्यक्रमात सहभाग व्हावा आणि हे आपलं कुटुंब असं या भागातून आपण मिळून चांगल्या पद्धतीने काम करावा हीच अपेक्षा करतो. जय मार्कंडेय. सोलापूर शहराच्या इतिहासात प्रथमच एवढं मोठं अखिल भारतीय पद्मशाली युवजन संगमच्या माध्यमातून देखावच म्हणायला पाहिजे. हा देखाव होत आहे आणि अत्यंत चांगल्या पद्धतीनं होत आहे आणि या कार्यक्रमाला आमचे अखिल भारत पद्मशाली महासंगमचे अध्यक्ष कंदकटला स्वामी, आमचे अधिकारी परकेपणला हे उपस्थित राहणार आहेत. अखिल भारतीय पद्मशाली युवजन संगमातर्फे एक 3 दिवसाचा कार्यक्रम तरी अत्यंत चांगल्या पद्धतीने आयोजित करण्यात आलेला आहे. तरी मी सर्व सोलापूर शहरातील पद्मशाली समाज बांधवांना विनंती करतो की त्यांनी या 3 दिवसात सर्व कार्यक्रमात सहभागी व्हावं असं मी पद्मशाली ज्ञाती संस्थेतर्फे आवाहन करतो. अखिल भारतीय पद्मशाली युवजन संघातर्फे आपल्या सोलापुरात आता एवढं 260 गुणिले 107 इंचाचे एवढं मध्ये प्रतिमा तयार करून पद्मशाली लोकांना आश्चर्य वाटावं. आपण आत्तापर्यंत हे काय आपण केलेलं नाही, हे फर्स्ट आहे. आता सर्वजण सामील होऊन यांच्या आणि सहकार्याने सर्व इथं येऊन बघून आणि आपले पद्मशालीचे उत्साह कसं करावे आणि सर्वांना बोलून प्राधान्य करून देण्यासाठी काम चांगले आश्चर्य मार्कंडेय मुनीचे दर्शन घ्यावे असे आमचे अखिल भारतीय युवजन संगमचे हे आमचे एक हे होते.